అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలలుగా చూస్తే యథావిధిగా 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి విజనరీ ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా వాళ్ళ పార్టీ సాంప్రదాయం ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ పునఃప్రారంభించారని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలో అరాచకాలు, తర్వాత అప్పులు, నిస్సహాయత, డైవర్షన్ పాలిటిక్స్, అటు తర్వాత చెప్పిన వాగ్దానాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇది చేయడం కుదరదు అని శాసన మండలి సాక్షిగా ప్రజలకు తెలియజేస్తున్నారు మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈరోజు ఒక వాలంటీర్ వ్యవస్థ గురించి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారిక వికేంద్రీకరణ చెయ్యాలి అని చెప్పి ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిగా ఏర్పడినటువంటి వాలంటీర్ వ్యవస్థని చూసుకుంటే ఒక కరోనా లాంటి పరిస్థితిలో వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసినటువంటి వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. వారి సేవలకు ప్రజలందరూ కూడా ఎంతో గొప్ప మన్ననలు కూడా అందించినటువంటి విషయం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇటువంటి వ్యవస్థని మొట్టమొదటిగా వాళ్ళని విమర్శించిన ఘనత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అన్నది కూడా నేను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలకు ప్రాణాలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసినటువంటి వాలంటీర్స్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజలకు అందించినటువంటి వాలంటీర్స్ని ఏ విధంగా వాళ్ళు దూషించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అదేవిధంగా ఎలక్షన్లు వచ్చే ముందు ఎలక్షన్లలో ప్రతి వాలంటీర్కి కూడా వాళ్ళకి ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని పెంచి 10,000కు చేసి ప్రతి ఒక్క వాలంటీర్ని మరింతగా వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చే విధంగా ప్రభుత్వానికి వాళ్ళు ఒక బెస్ట్ వారధిగా ఏ రకంగా అయితే ఉన్నారో వాళ్ళకి ఇంకా ప్రోద్బలాన్ని ఇస్తాం, సపోర్ట్ చేస్తామని వాగ్దానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా మర్చిపోయారు, విస్మరించారు. వాళ్ళు చేసినటువంటి సేవల్ని కూడా విస్మరించి 6 నెలల కాలం అవుతున్నప్పటికీ కూడా ఆయన పాపం 4 నెలలకే 46,000 కోట్ల రూపాయలతో అప్పు చేస్తూ ఆయన విజనరీ సంపద సృష్టించడంలో, సంపద ఎలా సృష్టించాలి అని ఆలోచించడంలో ఆయన నిమగ్నమై ఉన్నారన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా నాకు తెలియక అడుగుతాను, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 తీసుకొస్తున్నాం, ప్రతి ఇంటికి సంక్షేమమే మా ధ్యేయం అని మంత్రులు కూడా ఆ రోజు నుంచి చెప్తూ వచ్చారు. ఎన్నికైన తర్వాత ఏ రకంగా వాలంటీర్ వ్యవస్థని ఆల్మోస్ట్ రద్దు చేశామని శాసన మండలి ద్వారా వారు వ్యక్తపరిచారో అటువంటి వ్యవస్థకి ఏ రకంగా మంత్రితత్వ శాఖను నియమించారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది, డోలా శ్రీ వీరాంజనేయ స్వామి గారు సచివాలయ వ్యవస్థకు వాలంటీర్ వ్యవస్థకు మంత్రిగా నియమించినటువంటి ఈ కూటమి ప్రభుత్వ మంత్రితత్వ శాఖల్లో ఈ శాఖ లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదు, సచివాలయ వ్యవస్థను కూడా చాలా నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఆ శాఖకి ఏ విధంగా మంత్రిని నియమించాలో వారిని వారు ప్రశ్నించుకుంటే వారు ఏ రకంగా ప్రజల పక్షాన లేదా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యవస్థకు న్యాయం చేశారా, అన్యాయం చేశారా అన్నది కూడా అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఖచ్చితంగా కూటమి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి అనుకోండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిస్వార్థంగా ప్రజల కోసం ఏర్పరిచినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థ ఉంటేనే ప్రభుత్వ పథకాలన్నీ కూడా నిష్పక్షపాతంగా అందరికీ కూడా ప్రజలకు చేరువయ్యే అవకాశం ఉంది. అసలు మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు నిజంగా మీరు ప్రజల్లోకి తీసుకురావాలనుకుంటే వారికి సరియైన దారి ఈ వాలంటీర్ వ్యవస్థ అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.